అమ్మా కోసం యూట్యూబ్ ఛానల్లో వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ముందుగా ఓం నమః శివాయ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కార్తీక మాసం శివకేశవులకు విశిష్టమైనది. ఈ మాసం మొత్తం పర్వదినాలతో కలిసి ఉంటుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాలు విశిష్ట ఫలితాలను ఇస్తుంది. అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత విశిష్టమైనవి. కార్తీక పౌర్ణమి నాడు 365 వత్తుల దీపాలు వెలిగించే పద్ధతి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపు, దీప, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతుంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించడం శుభప్రదం. కాని సమకాలీన జీవితంలో ప్రతిరోజూ ఎవరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు పెద్దలు. సంవత్సరానికి 365 రోజులు కాబట్టి రోజుకు ఒక వత్తి చొప్పున 365 ఒత్తల్ని జతచేసి వాటిని ఆవు నెయ్యిలో నానబెట్టి కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర కాని లేక దగ్గరలో ఉన్న దేవాలయంలో కాని ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా మనం వెలిగించే 365 ఒత్తులు ఏ రకంగా వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, అలా వెలిగించడం వల్ల ఏడాది మొత్తం దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఏకాదశి, కార్తీక సోమవారాలు, ద్వాదశి, అలాగే పౌర్ణమి ఇలాంటి విశేషమైన రోజులలో మనం ప్రత్యేకంగా 365 ఒత్తులను వెలిగిస్తాము. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే నిద్రలెగిసి సముద్రంలో గాని, నదిలో గాని లేదా ఇంటిలో గాని తలారా చన్నీటి స్నానాన్ని ఆచరించి శివునికి లేదా కార్తీక దామోదరునికి పూజ చేస్తారు. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్నాకే ఉపవాస దీక్షను విరమిస్తారు. శివాలయంలో గాని లేదా విష్ణు ఆలయం నందుగాని లేదు అంటే ఇంటి వద్ద తులసికోట వద్దగాని ఈ 365 ఒత్తులను వెలిగించాలి. శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం నిత్యము కూడా మన ఇంటి దేవుని మందిరంలో నిత్య దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలి. కాని కొన్ని పరిస్థితుల వల్ల మనం ఒక్కొక్కసారి దీపారాధన చేయడం కుదరదు. ఈ కార్తీక మాసంలో ఒక్కరోజుకి ఒక్క ఉద్దేశమున ఏడాది మొత్తాన్ని సూచిస్తూ ఈ 365 ఒత్తులు కూడా మనం వెలిగిస్తాము. ఈ 365 ఒత్తులను మనం మట్టి ప్రమిదలో గాని, అరటి డొప్పలో గాని లేదా కొబ్బరి చిప్పలో గాని తయారు చేసుకుని దాంట్లో అయినా సరే మనం ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో నానబెట్టి ఆ తరువాత వెలిగించాలి. ఈ కార్తీక మాసానికి మీరు స్వయంగా చేసుకున్న ఒత్తులనే వెలిగించుకోండి. ఎలా వెలిగించాలి అన్న విషయాన్ని తెలుసుకుందాం. శివాలయాల్లో దీపాలు వెలిగించేవారు కొందరుంటే ఆ అవకాశం లేనివారు ఇంట్లోనే తులసికోట ఎదుట దీపం వెలిగించొచ్చు. దేవాలయాల్లో సహస్రలింగార్చన, మహాలింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే. ఎక్కడైతే వెలిగించుకోవాలి అనుకుంటున్నారో అక్కడ ఆ ప్రదేశాన్ని కొంచెం నీళ్లతోటి శుద్ధి చేసుకోండి. ఆ తరువాత కొంచెం పసుపు తీసుకుని నీళ్లను కలిపి అక్కడ అలకండి. ఆ తరువాత బియ్యపిండితో మీరు అష్టదళ పద్మాలతో, శంకు చక్రాలతో ముగ్గును వేయండి. ఆ తరువాత పసుపుతో గణపతిని తయారుచేసి ఒక తమలపాకు మీద ఉంచి ఆ ముగ్గు పైన పెట్టండి. ఆ తరువాత 365 ఒత్తులను నెయ్యిలో నానబెట్టి వాటిని ఒక్కొక్క ప్రమిదలో తమలపాకు వేసి దానిపైన ఒక ప్రమిద పైన ఇంకొక ప్రమిద పెట్టి దానిలో మీరు ఈ 365 ఒత్తుల కట్టను ఉంచండి. భార్యాభర్తలకి 2 కట్టలు, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్లందరికీ ఒక్కొక్క కట్ట వెలిగించాలి. ఇలా చేస్తేనే ఇంట్లో ఉన్న అందరూ కూడా 365 రోజులకిగాను ప్రతి ఒక్కరూ ఒక్కొక్క ఒత్తిని వెలిగించినట్లు వస్తుంది. కర్పూరంతో వెలిగిస్తే 365 ఒత్తుల కట్ట చక్కగా తొందరగా వెలుగుతుంది. ఇప్పుడు ఏక హారతితో గాని లేదు అంటే కనుక అగరబత్తితో గాని నిత్య దీపారాధన చేసి ముందుగా గణపతి పూజలు చేసిన తర్వాత మీరు ఆ 365 ఒత్తుల కట్టను వెలిగించాలి. ఆ తరువాత వెలిగిన దీపాలకు చక్కగా పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులను పెట్టి అలంకరించుకోవాలి. ఎప్పుడైనా సరే దీపాలు వెలిగించినప్పుడు తప్పనిసరిగా బెల్లం ముక్కను లేదా పంచదార పటిక బెల్లం ముక్క ఏదో ఒక దానిని నైవేద్యంగా సమర్పించాలి. ఆ మంగళ హారతులు ఇచ్చి పూజను ముగించుకోవాలి. ఈ రకంగా ఎవరైతే 365 ఒత్తులను వెలిగిస్తారో వారికున్న పాపాలు అన్ని కూడా నశించిపోతాయి.
అంతేకాదు ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అన్న విశ్వాసం. అంతేకాదు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే 365 ఒత్తులను వెలిగిస్తారు వారికి రాహు, శని, గురు, కుజపుత్ర సర్ప, కాలసర్ప దోషాలు ఏమైనా ఉంటే అవి అన్ని కూడా తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. స్వయంగా ఎవరైతే ఒత్తులను తమరే తయారు చేసుకుని వెలిగిస్తారు వారికి అభివృద్ధి కలుగుతుంది. విన్నారు కదా, కార్తీక మాసంలో మనం 365 ఒత్తులను ఎలా వెలిగించాలి, అలాగే మనకి కలిగే ఫలితాలు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.